అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఒక రాజకీయ విశ్లేషకుడిగా మంచి పేరుని, కీర్తిని గడించినటువంటి ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు గారు తన విశ్లేషణలన్నింటినీ కూడా డబ్బుకి అమ్ముడుపోయారు అనే ఒక ఆరోపణ అయితే వచ్చింది. ఎందుకు? అసలు ఏం జరిగింది? మేము మొదటి నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం లేదు. గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నాగేశ్వర్ గారు ఈ విధంగా చేస్తున్నారనేది చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. హ్మ్. ఇప్పుడు మేమైతే చెప్పట్లేదు కదా. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ విఠల్ గారు సాక్ష్యాధారాలతో సహా ఉద్యమ కాలంలోనూ మిగిలినటువంటి సందర్భాలలోనూ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే అవకాశవాద రాజకీయాలను ఏ విధంగా ఆయన అమలు చేస్తున్నాడు, తద్వారా ఫ్రంట్ ఎండ్లో ఏమో నేను ప్రజలకు హితబోధనలు చేస్తూ ఉన్నా, ఒక విశ్లేషణ అంటే ఒక అంశాన్ని తీసుకొని దానిని డీప్గా అనాలిసిస్ చేస్తానని చెప్పేసి ప్రజలకి సుపరిచితుడైనటువంటి నాగేశ్వర్ గారు బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నారనేది ఇది మీరో నేరో చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి విఠల్ గారే సాక్ష్యాధారాలతో సహా ఒక ప్రెస్ మీట్ పెట్టడం. అందులో ఒక ఈయన జర్నలిస్ట్ అని అందరూ అంటారు నాగేశ్వర్ గారిని, ప్రొఫెసర్ అంటారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సిపిఎం నాగేశ్వర్ అని కూడా అనొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు తన పైకి వచ్చేదలికే మరలా కమ్యూనిజాన్ని తన ఒంటికి అంటే ఒక కవచంలాగా కప్పుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. అంటే ఏ స్థాయిలో ఆయన యొక్క విలువలు విశ్వసనీయతలు దిగజారిపోయి తన యొక్క మేధావితనాన్ని ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా, అంటే జనాలను తప్పుదోవ పట్టించే విధంగా మేధావితనంగా ఏ విధంగా మార్చుకుంటున్నారనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అంటే ఏ రాజకీయ విశ్లేషకుడైనా లేదంటే ఒక జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే, సో జర్నలిస్ట్ అనే పదానికే రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఉండడం. సో అటువంటిది ఈ యొక్క విద్యను కానీ ఈ యొక్క ఒక ట్యాగ్ను పట్టుకొని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం ఎంతవరకు? మీరు మంచి ప్రశ్న వేశారండి. ఒక మాట వాడారు, విద్య అని చెప్పేసి. కేసీఆర్ గారు కూడా ఒక బహిరంగ సభలో పద్యం చెప్పడం జరిగింది ఈ విద్య గురించే. మరి భాస్కర శతకం రాసినటువంటి మారదయ్య వెంకయ్య గారు ఒక పద్యం రచించారు ఇలాంటి వారి కోసం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతలెవ్వరు మెచ్చరు ఇచ్చటన్, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనన్ అందు నింపొదడవెగు నుప్పు లేక అనగా ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర అని చెప్పేసి ఎప్పుడో రాశారు మహానుభావులు. మరి చదువుది ఎంత కలిగిన, మీరు అన్నారు ఇందాక విద్య అని, ఆయనకు బ్రహ్మాండమైనటువంటి చదువు ఉంది. ఐఏఎస్లకి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి చదువు ఆ సరస్వతి కటాక్షం ఆయన కలిగింది. అయినప్పటికీ రసజ్ఞత ఇంచుక చాలకున్నాను, విచక్ష జ్ఞానం అంటే వాస్తవాలు అవాస్తవాలు ఉన్నటువంటి చెప్పేటువంటి జర్నలిజం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని, కమ్యూనిజం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని, అంటే తనకు యొక్క రక్షణ కవచంలా కప్పుకొని తను ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఒక పార్టీ పేరు ఎత్తేదలికే సన్నాయి నొక్కులు నొక్కడం, ఇంకో పార్టీ పేరు ఎత్తితే నొక్కి ఒక్కానించి చెప్పడం అనేది నేను చాలా సందర్భాల్లో ఆయన గురించి చెప్పాను. సరే, మరి ఆ చదువు నిరర్ధకంబు ఇప్పుడు ఏమైపోయింది? తెలంగాణలో ఉన్నటువంటి మేధావులే ఇతను జర్నలిస్టు కాదు, ప్రొఫెసరు కాదు, ఇతను ఒక పార్టీ కండువా వేసుకొని మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది అనేది తెలంగాణ మేధావులు అభిప్రాయపడేటువంటి పరిస్థితి. సో ఆయనకున్నటువంటి చదువు విచక్షణ జ్ఞానం లేకపోవడం ద్వారా వ్యర్థమైపోయింది అనేది నా భావన. మరి గుణ సంయుతలు ఎవ్వరు మెచ్చరు ఈ చట్టం. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు జర్నలిస్టులు ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మెచ్చకనే కదా ప్రెస్ మీట్ పెట్టిండేది. తెలంగాణ విఠల్ గారు అయితేనేమి, పాసం యాదగిరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించకపోవడం అయితేనేమి, మరి ఏది కూడా అయినా ఏ అవకాశం వచ్చినా సరే అవకాశవాద రాజకీయాల కోసం తన యొక్క మేధావితనాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి గుణములు కలిగినటువంటి వారు, ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, సమాజము, సభ్య సమాజం అందరూ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారి పైన మెచ్చరు ఇచ్చటన్. సో ఎవరు కూడా మెచ్చట్లేదు. మరి పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా మీకు తెలిసిండేదే. మరి మార్కెట్లోకి వెళ్ళేసి మంచి మంచి కూరగాయలు తెచ్చుకొని బాగా శుభ్రం చేసి బాగా నీట్గా హైజీన్గా వంట చేసినప్పటికీ పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఆ కూరలో అంటే నింపొదడవెగు ఉప్పు లేక, అంటే ఇసుమంతైన అంటే ఇంచైనా ఉప్పు లేకపోతే రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర అని.
మరి ఉప్పు అనే ప్లేస్లో మనము ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణ ఉన్నటువంటి నిజం, ఈ నిజం అనే పదాన్ని మనం ఇక్కడ పెడుతున్నాం. సరే, మరి ఆయన ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వండి వార్చేటువంటి విధానము, అంటే బాగా ఒక టాపిక్ తీసుకుంటే దానిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన కొమ్ము కాస్తున్నాడు అనేది గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి వాదన. మరి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా అంటే తనకున్నటువంటి మేధావితనాన్ని అంతా ఉపయోగించుకొని వండి వార్చేటువంటి విధానంలో ఇంత నిజము లేకపోతే ప్రజలకు రుచించదు కదా నాగేశ్వర అని చెప్పేసి నా యొక్క భావన. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఎంత వండి వార్చినా అందులో నిజము లేకపోతే మీరు వండి వార్చినటువంటి కష్టం అంతా వృధాయే అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో మొన్న కె నాగేశ్వరరావు గారు చేసినటువంటి కొన్ని ఊహాగానాలు ఎంతవరకు తీసుకెళ్ళాయి అంటే, ఏకంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే తెలంగాణలో సభ పెట్టి మాట్లాడేంతవరకు కూడా ఈ వాదన, అంటే ఈ చర్చ అంతా ఇంతవరకు తీసుకొచ్చింది. సో అయితే ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమే చేశారని ఇవన్నీ తెలిస్తే మరి ఏంటి అసలు? ఇప్పుడు నాగేశ్వర గారు జరగనటువంటి అంశాన్ని జరిగినట్టు చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడరు అనేది మనం గతంలోనే 11 అంశాలపైన దీనికి సమాధానం వీడియో చేయండి అని చెప్పేసి కూడా మనమే చేయడం జరిగింది, మీతోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఆ 11 అంశాలపైన ఆయన వీడియో చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జరిగినటువంటి అంశాల గురించే కదా మనం అడిగిండేది. మరి జరగనటువంటి అంశాన్ని తనకేదో పవన్ కళ్యాణ్ గారు చెవిలో చెప్పినట్టు అంతా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నటువంటి ప్రొఫెసర్ గారు మరి జరిగినటువంటి అంశాలను నిజంగా నిర్భయంగా చెప్పాలని మేము కోరుకుంటా ఉంటే మరి ఏ విధంగా అయినా సో తన క్రెడిబిలిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులే మాట్లాడుతున్నారు. తను ఏ స్థాయి వ్యక్తి అనేది ఈరోజు ఆంధ్ర వ్యక్తులు ఎవరు మాట్లాడలేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్లో ఉన్నటువంటి జర్నలిస్టులే తను ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఏ సమయంలో ఉద్యమ కాలంలో ఏ రకంగా బిహేవ్ చేశాడు, తర్వాత ఏ విధంగా రాజకీయాలను వాడుకున్నాడు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు మీరు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు కదా. ఇక్కడ నాగేశ్వర గారు ముగిసిన అధ్యాయం, నేను సినిమా చూపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేనే ముగిస్తా అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అనేది తెలంగాణ ప్రజలే నాగేశ్వర్ గారు అని చెప్పేసి చర్చించుకుంటా ఉన్నారు. అంటే ఆయనకి సంబంధం లేని విషయంలో ఇలా తలదూర్చారు కదా. సో ఎవరి హస్తమైన ప్రోద్బలం ఉందంటారా? అతను ఫస్ట్ నుంచి యాంటీ బీజేపీ అనేది చాలామంది మేధావులు కూడా వివిధ సందర్భాల్లో ప్రధాన మీడియాలో మాట్లాడుతూ ఉండడం నేను చూశాను, విన్నాను. మరి యాంటీ బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీలో పొత్తులు ఎవరున్నారండి? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి బద్ధ వ్యతిరేకి, బీజేపీకి బద్ధ వ్యతిరేకి, అల్టిమేట్గా జనసేన పార్టీ అధినేతకు కూడా బద్ధ వ్యతిరేకే. సో ఆయన ఎజెండా ఈరోజు నాగేశ్వర గారికి ప్రకాష్ రాజ్ గారు మద్దతు ఇచ్చారంటే కారణం ఏంటంటే అక్కడే అర్థం కావట్లేదా మీకు? సో వీళ్ళందరూ యాంటీ బీజేపీ, అంటే బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకం అనేటువంటి భావన వీళ్ళు స్పష్టంగానే నాగేశ్వర గారు రూపంలో కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ గారు రూపంలో అయినా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? మీ గురువు గారు అని సంబోధిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలాంటి గురువు గారు మరి ఇప్పుడు ఈ విధంగా చేశారని తెలిసింది. సో ఆయనకి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా? లేదంటే నేను మీడియా ముఖంగా ఆ విఘ్న వినాయకుడిని నమస్కరిస్తూ ఆయనకు ఈ వయసులో మంచి బుద్ధి జ్ఞానము కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో తన క్రెడిబిలిటీని తనే తీసుకునేటువంటి నీచమైన స్థాయి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఆ దేవదేవుడైనటువంటి వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్కారం.